హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఈ రోజు మన వీడియో ఏంటంటే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట మనకు. కొత్త రిజిస్ట్రేషన్స్ అండ్ మనకు రెన్యువల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఎవరైతే జగనన్న విద్యా దీవెనకి ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వీడియో ఎన్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మిస్ కాకండి, మనకు సచివాలయం నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ మళ్ళీ చెప్తున్నా. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. వెంటనే అక్కడ అయితే జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్స్ అండ్ రెన్యువల్స్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే 5 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం అయితే వెంటనే మీరైతే సచివాలయాల్లో 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చెప్పేది ఏమంటే ముందు జాగ్రత్తగా అయితే మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే మీ కాలేజెస్లో అయితే తీసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే సచివాలయాల్లో అడుగుతున్నారనమాట 5 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్. సర్టిఫికేట్తో పాటు అంటే మనకు ఆ ఫామ్తో పాటు అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరైతే ఈ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేసుకుంటేనే మీరు ఫర్దర్ జేవిడీకి అయితే మీరు ఎలిజిబుల్ అయినట్లు అనమాట ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి.